చెన్నైలకి గుజరాత్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఇక ఈ సీజన్లో లీగ్ మ్యాచ్లో ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ఇక ప్లే ఆఫ్కి వెళ్ళలేదు కాబట్టి ఇక ఈ సీజన్కి అయితే మాత్రం చెన్నై జట్టు గుడ్ బై చెప్పేసింది. అయితే ఇక వెళ్తూ వెళ్తూ మాత్రం అహ్మదాబాద్ వేదికగా ఇప్పుడు గుజరాత్ జట్టుకి చాలా పెద్ద భారీ షాక్ ఇచ్చింది. ఏకంగా 83 పరుగుల తేడాతో గుజరాత్ జట్టును ఓడించి ఫస్ట్ పొజిషన్కే ఎసరు పెట్టేసింది. ఇక శుభ్మన్ గిల్ అయితే మాత్రం ఓడిపోయిన తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ శుభ్మన్ గిల్ ఏమన్నాడంటే, ఈరోజు మ్యాచ్ బాగానే నడిచింది, కాకపోతే పవర్ ప్లేలో ముఖ్యంగా మేము ఆటకి దూరం అయిపోయామన్న విషయం మాకు అర్థమైంది. ఈ గేమ్లో మేము అస్సలు ఎక్కడా కూడా తిరిగి పుంజుకునే సూచనలు కనిపించలేదు. 230 అంటే చాలా పెద్ద టార్గెట్. అయితే ఏ జట్లయితే ప్లే ఆఫ్కి వెళ్లకుండా ఎలిమినేట్ అయిపోయాయో అసలు వాళ్ళు ఇంక పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అందుకనే వాళ్ళు ప్రెషర్ లేకుండా ఆడేశారు. కానీ మాకు అలా కాదు కదా, ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఎందుకనంటే మేము ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నాము. ఆ టాప్ పొజిషన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించాలి. అయితే ఇక ఎంఎస్ ధోని ఈరోజు ఖచ్చితంగా వాళ్ళ జట్టు పురోగతి కోసం అయితే చాలా శ్రమించినట్టు తెలుస్తుంది. అందుకనే ఆ ఆ వ్యూహాలు, ఆ ప్రణాళికలు, ఆ ప్రెషర్ లేని ఆట మమ్మల్ని చాలా దెబ్బతీసేసాయి. అది మాకు చాలా పెద్ద ఎదురు దెబ్బగా తగిలింది. మేము ప్రెషర్‌లో ఉన్నాము. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్‌లో వాళ్ళని కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది పెట్టాం. వికెట్లు తీయకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందనేది పీక్స్ లెవెల్‌లోకి వెళ్ళిపోతుంది. చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇది చాలా చేదుగా, అసలు మింగుడు పడని ఒక నిజంలాగా కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అయితే ఇక ఈరోజు మ్యాచ్ అయితే అలా జరిగింది. కానీ ఇది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎంఎస్ ధోనితో ఉంటే ఖచ్చితంగా వ్యూహాలు, ప్రణాళికలు ఇలాగే ఉంటాయని తెలుసు. దానికి తగ్గట్టుగా మేము ప్రిపేర్ అయ్యాం. కానీ ఇది మాకు ఊహించని గట్టి షాక్. దీంతో మేము కొద్దిగా బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలైతే ప్లే ఆఫ్‌కి ముందు, ఫైనల్‌కి ముందు ఖచ్చితంగా ఉన్నాయని అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.